పెదరావూరులో 12వ గణేష్ మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు విశేష పూజల అనంతరం లడ్డు వేలంతో పాటు స్వామివారి నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శాఖమూరి వారి వీధిలో 12వ గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం మేళ తాళాలు, కనక తప్పెట్లు మధ్య అమ్మవారి వేషధారణతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగింది. ఉత్సవాల సందర్భంగా స్వామివారు లడ్డు వేలంపాట నిర్వహించగా కుబేరలింగం లడ్డు 54,000 రూపాయలు, సాధారణ లడ్డు 35,000 రూపాయలకు వేలం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు. అనంతరం ఊరేగింపుతో అమ్మవారి వేషధారణలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పాలడుగు సురేంద్ర, జనసేన నాయకులు కారుమంచి శ్రీనివాసరావు, గ్రామస్తులు, నాయకులు, కమిటీ సభ్యులు, పెదరావూరు గ్రామ యువత పాల్గొన్నారు. పన్నెండవ గణపతి మహోత్సవం అంటే విఘ్నేష్ మెయిన్ ఇంటిమేషన్ ఏంటంటే పిల్లలంతా ఈ పండగ చేయడం వల్ల కొంతమంది చదువుకునే పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఒక పండగ చేస్తున్నాం అంటే దానిలో ఏదో ఒక మలుపు ఉంటుంది కదా. అలాగే వీళ్ళ జీవితంలో ఈ పండగలో జరిగే ప్రతి ఒక్కటి ఒక్కో మెట్టు అవుతుంది. అలా ఉండడం వల్ల పేరెంట్స్ అంతా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇది వీళ్ళ భావి భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుంది. మాతో మేము 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మాతో ఉన్న పిల్లలంతా ఒక్కొక్కళ్ళు దింద అభివృద్ధి చెందుతాయి. ఈ రోజుల్లో కొంతమంది ఫారెన్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. మేము మొదలేసిన దెబ్బలు అలాగే ఒక ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్ అనొచ్చు, లేకపోతే కమిటీ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. వాళ్ళు ఎంచుకునే మార్గాలు సరైన రీతిలోకి వస్తాయి. అది వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి ప్రతి వాళ్ళని పండగ చేయనివ్వండి, దానిలో ఉన్న అంతరార్థం తెలుసుకోనివ్వండి, పిల్లల్ని ఎదగనివ్వండి. అదే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సో మచ్. గత 9 రోజులుగా 12 సంవత్సరాలుగా పెడుతున్నాము కుర్రవాళ్ళము. పెదరావూరు శాఖమూరి బజార్ నందు 9 రోజులుగా పూజలు అందుకొని 9వ రోజు నవరాత్రులు అయిపోయి మేళ తాళాలతో ఊరేగింపులతో 500 మందికి భోజన కార్యక్రమం జరిగి లడ్డు వేలం పాట వేసి నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేయవలసింది. నిమజ్జనానికి అందరికీ కృతజ్ఞతలు. కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు.